ప్రతిపక్ష పార్టీలు అనేక అసత్యాలు ప్రలోభాలతో ప్రజలను తమ నాయకులను మభ్యపెట్టేందుకు కుటిల రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అలాంటి పుకార్లను నమ్మవద్దంటూ కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. ఇప్పటివరకు తనను నమ్మి వెంటనడుస్తున్న వారందరికీ ఆయన చేతులెత్తి కృతజ్ఞతలు తెలియచేశారు. మంగళవారం ఎమ్మెల్యే తన నివాసంలో కావలి మండలానికి చెందిన నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాప్రావు, ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరం కూడా మన పార్టీని విజయపథంలో పంపాలంటే అన్న చెప్పినట్టు ప్రతి గ్రామంలో కూడా ప్రతి నాయకుడు అందరినీ కూడా కలుపుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా మనం పని చేయాలి. ఈరోజు మనం గత 4 సంవత్సరాల 10 నెలలు ప్రజలందరికీ ఇక్కడ సేవ చేశాం. ఏ విధంగా మనం ఆ సేవ చేశాం, ఏ విధంగా వారికి పథకాలు ఇచ్చాం, ఇవన్నీ కూడా వారికి గుర్తు చేస్తూ మనం వాళ్ళ నుంచి అభిమానాన్ని ఆప్యాయతని ఏ విధంగా రాబెట్టుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది ముఖ్యంగా పెట్టుకొని తప్పకుండా మేమంతా కూడా జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరందరూ సంసిద్ధత వ్యక్తం చేయాలని మీరందరూ కూడా సిద్ధమా సిద్ధమా అందరూ ఒకసారి చేతికెత్తి సిద్ధమా సిద్ధమా. థ్యాంక్ యూ కూడా గంగకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారంటే నిజంగా చాలా గర్వపడతా ఉన్నాను కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కాబోయే నియోజకవర్గంలో రూరల్ మండలంలో గతంలో 2 సార్లు మనకి మంచి మెజార్టీ కావడం జరిగింది. ఈరోజు జగనన్న చేసిన మంచి పనుల వల్ల, జగనన్న ఇచ్చిన వాగ్దానాల వల్ల మాట ఇస్తే మడమ తెప్పడు అని నిరూపించుకోవడమే కాకుండా పేద బడుగు బలహీన వర్గానికి ఏ విధంగా పథకాలన్నీ కూడా అందజేశాడో ఆ పథకాలు అందజేసే క్రమం కూడా పార్టీలు చూడొద్దు, పేదవాడిని చూడండి అని చెప్పి జగనన్న మనందరికీ కూడా తెలియజేసే అదేవిధంగా మన నాయకులంతా కూడా మన వాలంటీర్స్ తో కలిసి ప్రతి ఒక్క పేదవానికి పథకాలు అందించడం వల్లే ఈరోజు ప్రతి ఒక్క అక్కచెల్లమ్మ కూడా ఎంతో సంతోషంగా మనం జగనన్న ఆదేశాల మేరకు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు మీరంతా కూడా నాతో పాటు అడుగు వేసి నడిచినప్పుడు ఆ ఇంటికి పోయినప్పుడు ఆ అక్క చెల్లెమ్మ చూపిన ఆప్యాయత, అనురాగం, ఆశీర్వాదాలు, ఆటలు ఇవన్నీ కూడా మనకి తెలియజేసింది. జగనన్న లాంటి నాయకుడు మనకి ఉన్నాయా, జగనన్న లాంటి ముఖ్యమంత్రి ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఉన్నాయా అని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కోరడం మనం అంతా కూడా కళ్ళారా ప్రత్యక్షంగా చూశాం. అంటే అటువంటి అభిమానాన్ని ఈరోజు జగనన్న సంపాదించుకున్నాడు. కాబట్టి వాటిని ఈరోజు వాళ్ళు ఎప్పటికీ కూడా ఒకసారి మంచి చేస్తే మర్చిపోయిన వాళ్ళు పేదలు. కాబట్టి వాటన్నింటిలో అభిమానాన్ని ఈరోజు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఓట్ల రూపంలో మనం వాటిని జగనన్నకి ఏపీయాలంటే తప్పకుండా మనమంతా కూడా మన నాయకులు ప్రతి ఒక్క గ్రామంలో మీరు మన వాలంటీర్స్, అదేవిధంగా గృహసారులు, సచివాలయ కన్వీనర్స్ అందరూ కూడా కలిసి కట్టుగా ఆ ఇళ్లకు పోయి మళ్ళా ఒకసారి గుర్తు చేసి జగనన్నకి మనం అండగా ఉందాం. జగనన్న మీకోసం దాదాపు 140 సార్లు బటన్ నొక్కారు. మీ అకౌంట్స్ లో డబ్బులు వేసేదానికి ఈ రోజు జగనన్నకి మీరు రిటర్న్ గిఫ్ట్ గా 2 బటన్లు నొక్కారు.
అది తొందరగా ఉంది. దానికి మీ సహకారం కావాలి, మీ అభిమానం కావాలి, మీ ఆప్యాయత కావాలి. తప్పకుండా అటువంటి ముఖ్యమంత్రి మరలా మనకి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం అభివృద్ధి పడాలి అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి కూడా చేయాల్సిన బాధ్యత ఈ రోజు మన నాయకుల మీద, మన కార్యకర్తల మీద, మన వాలంటీర్స్ మీద, మన గృహ సాధన మీద, సచివాలయ కన్వీనర్స్ మీద ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. సభ్య సమావేశం జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పెద్దలు, గౌరవనీయులు, మీ అందరికీ కూడా ఎంతో ప్రియమైన వ్యక్తి మన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ గౌడ్ గారికి, అదేవిధంగా సోదరుడు మన రాష్ట్ర ఆప్టాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ముఖ్యంగా జగనన్న గెలుపు కోసం జెండా పట్టి 2010 నుంచి కూడా నాతో పాటు అడుగు వేస్తూ నడిచి 2 సార్లు 2014, 2019లో కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన, నాతో పాటు నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, వైఎస్ఆర్ అభిమానికి, జగనన్న అభిమానులకి అందరికీ కూడా చేతి ఉంచి నమస్కరిస్తాను. చాలా సంతోషం. ఈరోజు మనమంతా కూడా ఇక్కడ సమావేశం అవటం ఈరోజు చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇక 2 నెలలు మనకి అసెంబ్లీ ఎన్నికలు, దాంతో పాటు పార్లమెంట్ ఎన్నికలు 2 కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి మనమంతా కూడా ఏ విధంగా ఈ ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలను ఎదుర్కోవాలి, ఏ విధంగా కావలి నియోజకవర్గంలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ పదవిలో నడిపించాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి, అదేవిధంగా ఈ కావలి నియోజకవర్గంలో 3వసారి కూడా నన్ను మీరంతా కూడా మంచి మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కూడా మంచి మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని ఈరోజు దానికి ఏ విధంగా మనం ముందుకు పోవాలని ఈరోజు అది తెలియజేసేదానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే చాలా మంది చాలా చెప్పారు, చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. ఎవరో తెలుగుదేశం అభ్యర్థి వస్తున్నాడు, మన నాయకుడంట అమ్ముడు పోతాడంట. ఈరోజు మన కావలి నియోజకవర్గంలో గత 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఎక్కడ కూడా తప్పటడుగు వేసింది లేదు, డబ్బు కమ్ముడు పోయింది లేదు. కష్టమైన నష్టమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంటాం, నీతో నడుస్తామని నడిచిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతి చేస్తూ మంచి నమస్కరిస్తాను.